హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి గారి గురించి మాటల్లో చెప్పలేం. ఆవిడకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. స్వీటీ 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 అంటూ ఆవిడ్ని అభిమానించే వాళ్ళు చాలామందే ఉంటారు. ఇక దాదాపు 15 ఏళ్లుగా మరి ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా రాజ్యం ఏలుతున్నారు అనుష్క శెట్టి. అయితే అగ్ర కథానాయికగా ఉన్న ఆవిడ మరి సోలోగా కూడా నిరూపించుకున్నారు. అంటే తనకున్న సత్తా నిరూపించుకున్నారని చెప్పుకోవాలి. అరుంధతి, భాగమతి వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మరి క్వీన్గా తాను నిరూపించుకున్నారు. అయితే అది మాత్రం కాకుండా ఇటీవల ఇండియన్ #1 సిరీస్ బాహుబలి మూవీలో మరి దేవసేనగా ఆవిడ చేసిన కీ రోల్ అయితే చాలా చెప్పుకోవాల్సిందే. దేవసేనగా ఆవిడ కీలక పాత్ర పోషించారు. అయితే స్టార్ హీరోయిన్గా ఉన్న ఈమె మరి 2005లో సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా విజయవంతమైన కెరీర్ని స్టార్ట్ చేసిన ఈవిడ ఇక ముందు ఎలాంటి స్టోరీని ఎంచుకుంటారు, అంటే ఎటువంటి సినిమాలు చేయబోతున్నారు అన్న టాపిక్ అయితే నడుస్తూనే ఉంది. దీంతో పాటుగా ఇంకో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అవేంటంటే మరి దాదాపు 15 ఏళ్లుగా అగ్ర కథానాయికగా ఉన్న అనుష్క శెట్టి గారి ఆస్తుల విలువ ఎంత సంపాదించి ఉంటారంటే చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే తాజా సర్వే ప్రకారం ఆమె ఆస్తులు దాదాపు 142 కోట్ల రూపాయల వరకు ఉన్నాయంటూ సమాచారం. ఏంటి 142 కోట్ల రూపాయల? ఆశ్చర్యపోవాల్సిందేలేండి. ఒకటి కాదు, రెండు కాదు, 142 కోట్ల రూపాయలు అంటే సరేలేండి, అది తర్వాత విషయం. పాయింట్కి వస్తే 37 ఏళ్ల వయసులోనే మరి ఆవిడ 50 సినిమాలకు పైగానే యాక్ట్ చేశారని తెలుస్తుంది. దాదాపు ఎలా అనుకున్నా కూడా కొంతైనా ఆవిడ సినిమాకి 5 కోట్ల రూపాయలు మరి పారితోషికం తీసుకుంటారని తెలిసిందే కదా. ఇక మరి ఒక ఫామ్లో ఉన్నప్పుడైతే ఆవిడ వాణిజ్య ప్రకటనలని మరి సినిమాలకని చెప్పేసి ఆవిడ 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు అయితే పారితోషికం తీసుకున్న సందర్భాలు అయితే చాలానే ఉన్నాయండి. అయితే దీంతో పాటుగా మరి ఖరీదైన బంగ్లాలు, కార్లు, ఇంకా వజ్రాభరణాలు, ఇంకా బంగారు ఆభరణాలు కూడా చాలానే ఉన్నాయంటండి. మొత్తంగా ఇవన్నీ కౌంట్ చేస్తే 142 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. అప్పట్లో ఆవిడ మంచి హృదయాన్ని కూడా చాటుకున్నారు. ఎలాగంటే ఎంతో నమ్మకంగా ఉన్న తన దగ్గర ఒక కార్ డ్రైవర్ బర్త్డేకి 12 లక్షల రూపాయల విలువ గల కార్ని గిఫ్ట్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి. ఇక 142 కోట్ల రూపాయల, అబ్బా ఇది తక్కువే కదా అనేవాళ్ళు ఉన్నారు. 142 కోట్ల రూపాయల అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక ఆవిడకున్న కార్లు కూడా అంతేలా ఉన్నాయంట. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్న 22 లక్షల రూపాయల కార్లు ఉన్నాయి, 62 లక్షల రూపాయల కారు ఉంది, 57 లక్షల రూపాయల కారు ఒకటి ఉంది, అలాగే 68 లక్షల రూపాయల కారు ఒకటి ఉంది. దీంతో పాటుగా కొన్ని ఏరియాల్లో ఆవిడకి విలువైన ఆస్తులు కూడా ఉన్నాయంట. అది ఎలా అంటే వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, ఇంకా చాలా చోట్ల అయితే ఆవిడకి చాలా స్థలాలు అయితే ఉన్నాయంట. అవి అయితే మాత్రం చాలా వాల్యుబుల్ అంటూ తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈవిడికిన్న ఆస్తుల అంటూ ఆశ్చర్యపోయేవాళ్ళు ఓవైపు ఉంటే, స్టార్ హీరోయిన్ కదా, ఈ మాత్రం ఆస్తులు ఉండకపోతే ఎలాగా అనేవాళ్ళు ఉన్నారు. మరి 142 కోట్ల రూపాయల ఆస్తులు అనేది కరెక్టేనా? అంటే ఇది ఎంతవరకు కరెక్టేనా? దీనికన్నా తక్కువే ఉంటాయా? దీనికన్నా ఇంకా ఎక్కువ ఆస్తులు అనుష్క శెట్టి గారికి ఉండి ఉంటాయా అన్న దానిపై ఒక క్లారిటీ అన్నది రావాల్సి ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఒక స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గారికి 142 కోట్ల రూపాయల ఆస్తి అంటే ఆశ్చర్యపోవక్కర్లేదని అంటారా? లేదంటే దీన్ని మించి ఆస్తి ఉండాలి అని, ఇంకా ముందు ఉండాలని అంటారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.